అవని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ అక్కడ అలా కూర్చొని ఉంటారు. ఇంతలో అవని వాళ్ళ మామయ్యకి అయితే ఒక వీడియో వస్తుంది. ఏంటో వీడియో అని చెప్పి ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ అవని అయితే శ్రేయ వాళ్ళ ఇంటికి వెళ్ళి, శ్రీకర్కి నీకు పెళ్లి జరిపించే బాధ్యత నాది, మీ ఇద్దరికి నేను పెళ్లి జరిపిస్తాను, నేను మాట ఇస్తున్నానని చెప్పి అవని చెప్పే మాటలన్నీ కూడా ఆ వీడియోలో రికార్డ్ అయి ఉంటాయి. ఆ వీడియో చూసి అవని వాళ్ళ మామయ్య, వాళ్ళ అత్తయ్య, ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అక్కడే ఉన్న పల్లవి అయితే ఇప్పుడు ఎలా ఉంటుందో నేను చూస్తానని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అవని అయితే ఇంటికి వస్తుంది. ఇంటికి రాగానే అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే ఆగమ్మ అవని, ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడి నుండి వస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు. అది విని అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అదేం లేదు మామయ్య, బయటికి వెళ్ళి వచ్చాను అని చెప్పి అంటూ ఉంటుంది. బయటకు అంటే ఎక్కడికి వెళ్ళావు అవని అని చెప్పి అడుగుతూ ఉంటారు. దాంతో పల్లవి అక్కడ ఉన్న అవని అయితే ఏం లేదు మామయ్య, మన ఫ్యాక్టరీకి వెళ్ళి వచ్చాను అని చెప్పి అనేస్తూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఏంటి మన ఫ్యాక్టరీ శ్రేయ వాళ్ళ ఇంట్లో ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది విని అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నేను శ్రేయ వాళ్ళ ఇంటికి వెళ్ళానని వీళ్ళకి ఎలా తెలిసింది, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి అవని అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో అవని వాళ్ళ మామయ్య అయితే ఇలా అంటూ ఉంటాడు. ఏంటమ్మా అవని, ఎందుకు ఇలా చేస్తున్నావు, నిన్ను నా కూతురులా చూసుకున్నాను, నా కూతుర్ల కంటే ఎక్కువగా చూసుకున్నాను, నిన్ను ఎప్పుడు కోడలుగా చూడలేదు, అలాంటిది నువ్వు మాకు తెలియకుండా ఎలాంటి పనులు ఎందుకు చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటారు. అది విని అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఈ విషయం వీళ్ళకి ఎలా తెలిసింది, ఇప్పుడు ఏం చేయాలి నేను అని చెప్పి అవని అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇక వాళ్ళ మామయ్య ఇలా అంటూ ఉంటాడు. అయినా వాడిని నేను వదిలేశాను కదా, నువ్వు మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తానని మాట ఇవ్వడం ఏంటి, ఎందుకు ఇలా చేసావని చెప్పి అవని నిలదీసి అడుగుతూ ఉంటాడు. దాంతో అవని బాధపడుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.